ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ గురించి డెవలప్ చేస్తున్న రోడ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అలానే ఆ కన్స్ట్రక్షన్ చార్జెస్ని కూడా చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ల్యాండ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చివరిలో మీకైతే నేను ఒక లేఅవుట్ని సజెస్ట్ చేస్తాను. మీకు నచ్చిందంటే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశాను ఉంటారు. పదండి లోపలికి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, మనందరూ తెలిసిందే కదా, మన భోగాపురం ఎయిర్పోర్ట్కి కనెక్ట్ చేయడానికి చాలా కనెక్టింగ్ రోడ్స్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ కనెక్టింగ్ రోడ్స్ మొత్తం 7 అయితే కన్స్ట్రక్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ రోడ్స్ ఎంతవరకు కన్స్ట్రక్ట్ అయ్యాయి అండ్ అలాగే ఈ రోడ్స్ ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటాయి, ఈ విషయాలన్నీ కూడా మనం అయితే ఈ రోజు కూడా తెలుసుకుంటాం. మరి ఈ రోడ్స్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉన్నాయి అండ్ అలాగే ఈ రోడ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈ విషయాలను తెలుసుకోవడానికి మనమైతే మ్యాప్లోకి వెళ్ళాలి. మరి మ్యాప్లోకి వెళ్దామా? చాలో. ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన విశాఖపట్నం. మన విశాఖపట్నంలో చాలా రోడ్లు డెవలప్ చేస్తున్నారు. ఆ డెవలప్ చేసిన రోడ్లన్నీ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవే. సో ఇందులో ముఖ్యమైన రోడ్డు మన సబ్బవరం నుంచి శీలానగర్ రోడ్డు. ఇది నేషనల్ హైవే 516C. ఈ హైవే కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఇటు గాజువాక నుంచి ఈజీగా మన నేషనల్ హైవే 16కి కనెక్టివిటీ అనేది ఉంటుంది. అండ్ అలానే పోర్టుకి వెళ్ళే వెహికల్స్ అన్నీ కూడా ఈ హైవే నుంచి వెళ్తాయి అండ్ సిటీ ట్రాఫిక్ కూడా అవాయిడ్ అవుతుంది. సో ఇదొక మేజర్ ఇంపార్టెంట్ రోడ్ అనమాట. సో దాని తర్వాత మన పెనగల్ నుంచి వేపగుంట. సో ఈ రోడ్ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఎవరైతే సిటీలోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నారో అనకాపల్లి నుంచి వచ్చేవాళ్ళు డైరెక్ట్గా మన పెనగల్ జంక్షన్ నుంచి ఇలా మన వేపగుంట వచ్చి వేపగుంట నుంచి ఇటు హనుమంతవాక వెళ్ళొచ్చు, లేదా ఇటు ఎన్ఏడి వెళ్ళొచ్చు. సో ఈ రోడ్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఈ రోడ్ ఎప్పటి నుంచో డెవలప్ చేస్తా అన్నారు అండ్ ఫైనలీ ఇప్పటికీ డెవలప్ అవుతుంది. తర్వాత మన పెందుర్తి మెయిన్ రోడ్. ఈ పెందుర్తి మెయిన్ రోడ్ కూడా మనకి చాలా వరకు డెవలప్ అవుతుంది అండ్ ఇక్కడ చాలా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. సో ఈ ట్రాఫిక్ జామ్ అవాయిడ్ చేయడానికి ఈ రోడ్ని అయితే డెవలప్ చేస్తున్నారు. సో ఈ రోడ్కి ప్రస్తుతం ఎలాంటి వర్క్ జరుగుతుంది అనేది మనం విజువల్స్లో చూస్తాం. అండ్ అలానే మనకి ఇంతకుముందు కూడా చాలా వీడియోస్ చేశాను ఈ రోడ్డు మీద. మీరు చూడాలనుకుంటే మన చాలా వీడియోస్ ఉంటే చూడొచ్చు. నెక్స్ట్ రోడ్ వచ్చేసి మన జుత్తాడు నుంచి వేపగుంట. ఈ రోడ్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న బిఆర్టీఎస్ రోడ్లో చాలా ట్రాఫిక్ జామ్ ఉంది. ఈ ట్రాఫిక్ జామ్ అంతా తగ్గాలంటే ఈ రోడ్ తొందరగా డెవలప్ అవ్వాలి. ఈ రోడ్లో కూడా వర్క్ జరుగుతుంది అండ్ ఈ రోడ్ గురించి కూడా మనం ఇంకొన్ని విషయాలు ఈ రోడ్ విజువల్స్ చూస్తూ తెలుసుకుందాం. తర్వాత రోడ్ వచ్చేసి మన గండిగొండ నుంచి అడవరం వరకు. ఇది ఇంతకుముందు రోడ్డు సింగిల్ రోడ్గా ఉండేది. ఇప్పుడు దీన్ని 4 లైన్ రోడ్గా డెవలప్ చేస్తున్నారు. ఈ రోడ్లో కూడా వర్క్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఈ వర్క్ గురించి మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్ చేసాం. మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. ఈ రోడ్లో వర్క్ డెవలప్మెంట్ కూడా మీకు చూపిస్తాను అండ్ సపరేట్ వీడియోస్ కూడా వస్తాయి. దాని తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది కదా, డొక్కమనిపాలెం నుంచి పరదేశీపాలెం వరకు, అంటే ఆల్మోస్ట్ మన గంభీరం ఉంది కదా, గంభీరం వరకు ఈ రోడ్ని డెవలప్ చేస్తున్నారు. అండ్ మన పరదేశీపాలెం కదా, పరదేశీపాలెం దాటగానే ఇక్కడ మనకి గంభీరం గడ్డికి వెళ్ళే దారితో వస్తుంది. సో అందుకని ఇక్కడ గంభీరం అని పెట్టాను. గంభీరం నుంచి ఇలా లోపలికి వెళ్ళి డైరెక్ట్గా మనం డొక్కమనిపాలెం వరకు వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఈ రోడ్ ఇక్కడ కూడా డెవలప్ అయింది. ఇది కూడా నేను మీకు ఫుల్ లెంత్ వీడియో చూపిస్తాను అండ్ ఈ వీడియోలో కూడా కొన్ని విజువల్స్ చూపిస్తాను. తర్వాత రోడ్ వచ్చేసి మన బోయపాలెం నుంచి ఎగ్జాక్ట్గా చేపలపాడు రోడ్డు. సో ఈ రోడ్లో మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడ చూస్తున్నాం కదా, ఉప్పాడ, ఇక్కడ వరకు రోడ్ డెవలప్ అయింది అండ్ 4 లైన్ రోడ్ కూడా డెవలప్ చేస్తున్నారు. దీని గురించి కూడా నేను విజువల్స్ చూపిస్తూ ఇంకొన్ని విషయాలు చెప్తాను. దాని తర్వాత ఫైనల్ రోడ్ వచ్చేసి మన భీమనపట్నం నుంచి ఎగ్జాక్ట్గా తాళవలస వరకు రోడ్ని డెవలప్ చేస్తున్నారు. ఈ రోడ్ వరకు కూడా చాలా బాగా డెవలప్ అయింది. ఇంతకుముందు ఈ రోడ్ వీడియో చేశాను, మీరు చూడాలనుకుంటే మన ఛానల్ వీడియో ఉంటుంది, చూడొచ్చు. అండ్ ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్గా భీమనపట్నం నుంచి ఈ తాళవలస రోడ్ అవుతుంది కదా, ఈ రోడ్లో మీకు విజువల్స్ కూడా చూపిస్తాను అండ్ ఈ వీడియో సపరేట్ చేసినప్పుడు మీకు కంప్లీట్ విజువల్స్ చూపిస్తాను. సో ఇవి మన విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్కి కనెక్ట్ చేస్తున్న రోడ్స్ అనమాట. అండ్ అలానే భోగాపురం ఎయిర్పోర్ట్కి ఈజీగా రీచ్ అవ్వడం కోసం భోగాపురం ఎయిర్పోర్ట్ నేషనల్ 16 దగ్గర ఇంటర్చేంజ్ వర్క్ కూడా జరుగుతుంది. ఆ వీడియో కూడా మీరు చూడాలనుకుంటే మన ఛానల్ ఉంటుంది, చూసేయచ్చు. అలానే చిన్న విజువల్ కూడా ఈ వీడియోలో నేను చూపిస్తాను. మరి ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈ రోడ్లో వర్క్ స్టాటస్ ఏంటో తెలుసుకోవడానికి, విజువల్స్ చూడడానికి వెళ్దామా? చాలో. ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే మ్యాప్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ రోడ్స్ గురించి. మరి ఇప్పుడు మనమైతే చాలా క్లియర్గా విజువల్స్లో ఈ రోడ్స్ అన్ని కూడా కన్స్ట్రక్షన్ స్టాటస్ని చూడబోతున్నాం. మరి కన్స్ట్రక్షన్ స్టాటస్ని చూడడానికి వెళ్దామా? చాలో. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ముందు కనిపిస్తుంది అయితే సబ్బవరం శీలానగర్ పోర్ట్ కనెక్టింగ్ హైవే. ఈ హైవే కన్స్ట్రక్షన్ చేయడం వల్ల గాజువాక్ నుంచి నేషనల్ స్టేషన్కి ఈజీ కనెక్షన్ ఉంటుంది. అండ్ అలానే మనకి పోర్ట్కి వెళ్ళే వెహికల్స్ కూడా డైరెక్ట్గా ఈ రోడ్ నుంచే పోర్ట్కి వెళ్ళిపోతాయి, సిటీలోకి రాకుండా.
దాని ద్వారా సిటీలో ట్రాఫిక్ తగ్గుతుంది, అలానే చాలా వరకు ప్రమాదాలు కూడా తగ్గుతాయి. ఈ హైవే కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది. ఈ హైవే యొక్క కన్స్ట్రక్షన్ స్టాటస్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఫుల్ లెంత్ వీడియో ఉంటుంది, చూసేయండి. ఈ హైవే గురించి ఇంకా మీరు అప్డేటెడ్గా ఉండాలనుకుంటే మన ఛానల్ ఫాలో అవ్వండి. దాని ద్వారా మీరు ప్రతి డీటెయిల్స్ తెలుసుకుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది పినగడ్ నుంచి వేపకొండ వరకు డెవలప్ చేస్తున్న రోడ్ అనమాట. మనం చూస్తున్నది నేషనల్ సెక్షన్ నుంచి పినగడ్ దగ్గర నుంచి. ఇటువైపు నుంచి మనం డైరెక్ట్గా మన వేపకొండ జంక్షన్కి వెళ్ళొచ్చు, అలా సిటీలోకి వెళ్ళొచ్చు. నేను మీకు మ్యాప్లో చూపించినట్టుగానే ఈ రోడ్ కూడా కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది. ఈ రోడ్ యొక్క కన్స్ట్రక్షన్ తెలుసుకోవాలంటే మన ఛానల్ ఫాలో అవుతుండండి. అప్కమింగ్లోని మీకైతే ఈ రోడ్ ప్రజెంట్ కన్స్ట్రక్షన్ స్టాటస్ని చూపించబోతున్నాను, రైట్ వ్యూలో అలానే స్కై వ్యూలోని. అండ్ ఈ రోడ్కి డెవలప్ అయిందంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇటు నుంచి ఎవరైతే వేపగుంట తర్వాత సిటీలోకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి. తర్వాత రోడ్ వచ్చేసి మన పెందుర్తి మెయిన్ రోడ్ అనమాట. పెందుర్తిలో మనం అబ్జర్వ్ చేయొచ్చు, చాలా వరకు ట్రాఫిక్ జామ్ అనేది ఉంటుంది. ఈవినింగ్ టైంలో, మార్నింగ్ టైంలో చెప్పలేము, అసలు ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ట్రాఫిక్ని తగ్గించడం కోసం ఇప్పుడు మన పెందుర్తి మెయిన్ రోడ్ని డబుల్ చేస్తున్నారు. సో ఈ రోడ్ పెద్దగా అయిందంటే, వెడల్పు అయిందంటే ట్రాఫిక్ అనేది తగ్గుతుంది. చూస్తున్నారు కదా, రోడ్ వర్కే జరుగుతుంది. ఈ రోడ్ గురించి కూడా డీటెయిల్ వీడియో రాబోతుంది అనమాట. ఆల్రెడీ ఇంతకుముందు నేను కన్స్ట్రక్షన్ స్టాటస్ చూశాను. సో మళ్ళీ ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ స్టాటస్ని అప్డేట్గా చెప్పబోతున్నాను. దీని తర్వాత రోడ్ వచ్చేసి మన వేపకొండ నుంచి జుత్తాడు వరకు డెవలప్ చేస్తున్న రోడ్డు. ఈ రోడ్ కూడా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. మన జుత్తాడు వైపు అయితే చాలా బాగా కన్స్ట్రక్షన్ జరిగింది. ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా కన్స్ట్రక్షన్ అయితే అయింది. వేపకొండ వైపు కొంచెం స్లోగా వర్క్ అనేది జరుగుతుంది. ఆ వర్క్ గురించి కూడా అండ్ కంప్లీట్గా ఈ రోడ్ మొత్తం కన్స్ట్రక్షన్ స్టాటస్ని అప్కమింగ్ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఈ రోడ్లో మాత్రం మనకి చూస్తున్నట్లయితే అరౌండ్ ఒక 30 to 40% వర్క్ అయితే అయ్యింది. ఈ రోడ్ డెవలప్ అయితే మనకి ప్రస్తుతం ఉన్న బీఆర్టీఎస్ రోడ్లో ట్రాఫిక్ అనేది తగ్గుతుంది. తర్వాత రోడ్ వచ్చేసి మన గండికొండ నుంచి అడవరం రోడ్డు. ఈ రోడ్ కూడా డెవలప్ అయిందంటే మనకి అటు సింహాచలం నుంచి ఇటు నేషనల్ హైవే రావడానికి చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది. ఇంతకుముందు ఈ రోడ్ సింగిల్ రోడ్గా ఉండేది, ఇప్పుడు దీన్ని 4 lane రోడ్గా డెవలప్ చేస్తున్నారు. అలా డెవలప్ చేయడం వల్ల ఈ రూట్లో ట్రాఫిక్ తగ్గుతుంది, ఇంకా రోడ్ కనెక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది. ప్రస్తుతం మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఈ రోడ్ కూడా కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది. ఈ రోడ్ గురించి కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను. మళ్ళీ అప్కమింగ్ వీడియోలో ఫుల్ లెంత్ వీడియో చేసి ప్రజెంట్ కన్స్ట్రక్షన్ స్టాటస్ని చూపిస్తాను. తర్వాత మనం చూస్తున్నట్లయితే మనం భోగాపురం ఎయిర్పోర్ట్కి నేషనల్ సెక్షన్ నుంచి వెళ్ళడానికి ఈజీగా ఎలాంటి ట్రాఫిక్ లేకుండా ఉండడానికి అక్కడైతే ఒక ఇంటర్చేంజ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీరు చూస్తున్నట్లయితే అక్కడ మనకి చాలా క్లియర్గా ఇంటర్చేంజ్ కనిపిస్తుంది. ఇది ఒక సింగిల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ గురించి మీరు ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో రీసెంట్గా పెట్టిన వీడియో ఉంటుంది. ఆ వీడియో ద్వారా మీరైతే కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే ఇంటర్చేంజ్ డీటెయిల్స్ తెలుసుకుంటారు. ఈ ఇంటర్చేంజ్ కంప్లీట్ ఏంటంటే ఎలాంటి ట్రాఫిక్ లేకుండా మనం హ్యాపీగా ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోవచ్చు. తర్వాత మనం చూస్తున్నట్లయితే మనకి ప్రస్తుతం కనిపిస్తున్న రోడ్డు మన భీమునిపట్నం నుంచి ఎగ్జాక్ట్గా తాళవలస వరకు ఉంటుంది. ఈ రోడ్ కన్స్ట్రక్ట్ చేయడం ద్వారా మనకి భీమునిపట్నం నుంచి నేషనల్ హైవేకి కనెక్టివిటీ పెరుగుతుంది. అండ్ అలాగే ఫ్యూచర్లో ఈ రోడ్ ఎయిర్పోర్ట్ రోడ్కి వెళ్ళడానికి ఈజీ యాక్సెస్ ఇస్తుంది. ఎలా అంటే బీచ్ కార్డర్ నుంచి నేషనల్ సెక్షన్ రావడానికి అండ్ అలాగే నేషనల్ సెక్షన్ నుంచి బీచ్ కార్డర్లోకి వెళ్ళడానికి ఈజీ యాక్సెస్ వస్తుంది. ప్రస్తుతం ఈ రోడ్లో కూడా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఇంకా బ్యూటిఫుల్గా ఈ రోడ్ వీడియో నేను అప్కమింగ్ వీడియోలో చేస్తాను. తర్వాత రోడ్ మీరు చూస్తున్నట్లయితే మన చేపలపాడు నుంచి ఎగ్జాక్ట్గా మన బోయపాలెం వరకు ఈ రోడ్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఈ రోడ్ వచ్చేసి ఉప్పాడు ఉంది కదా, ఉప్పాడు దగ్గర మనకైతే స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడ నుంచి 4 lane ఉంటుంది. అక్కడ నుంచి ఎగ్జాక్ట్గా బోయపాలెం జంక్షన్ దాకా 4 lane రోడ్ని డెవలప్ చేస్తున్నారు. ఈ డెవలప్మెంట్ వీడియో కూడా ఆల్రెడీ చేశాను అండ్ మళ్ళీ ప్రజెంట్ కన్స్ట్రక్షన్ స్టాటస్తో మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేస్తాను. సో కంప్లీట్గా మీకైతే ఆ వీడియోలో డీటెయిల్స్ అయితే ఇస్తాను. ప్రస్తుతం మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఎలాంటి వర్క్ జరుగుతుంది అనేది. దీని తర్వాత రోడ్ వచ్చేసి మీకు నేను మ్యాప్లో చూపించా కదా, అదే మన ఎగ్జాక్ట్గా మన బోయపాలెం ఉంది కదా, బోయపాలెంకి ముందు పరదేశపాలెం వస్తుంది. అక్కడ మనకి గంభీరం జంక్షన్ పెట్టాను. అక్కడ నుంచి డైరెక్ట్గా మన దుక్కవానిపాలెం ఉంది కదా, అక్కడ వరకు వెళ్ళొచ్చు అనమాట. ఇది కనెక్టింగ్ రోడ్ లోపలికి అయితే ఉంటుంది. ఈ రోడ్ గురించి ఇంకా డీటెయిల్డ్ వీడియో మన ఛానల్లో రాబోతుంది. ఇటువైపు కూడా మనకి ఆల్మోస్ట్ గంభీరం గడ్డ వరకు రోడ్ అయితే వేశారు. అది కూడా నేను మీకు చాలా క్లియర్గా విజువల్స్తో చూపిస్తాను. ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా, ఈ రోడ్ కూడా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మన విశాఖపట్నంలో కొన్ని రోడ్స్ డెవలప్ చేస్తున్నారు. ఇవే కాకుండా ఇంకొన్ని రోడ్స్ కూడా డెవలప్ అవుతున్నాయి. ఆ రోడ్స్ గురించి కూడా నేను అప్కమింగ్ వీడియోలో చెప్పబోతున్నాను అండ్ అలానే బ్యూటిఫుల్ విజువల్స్ని చూపించబోతున్నాను. సో మరి చూసారు కదా, మీకైతే చాలా క్లియర్గా మన విశాఖపట్నంలో జరుగుతున్న రోడ్ డెవలప్మెంట్ గురించి, రోడ్ డెవలప్మెంట్ వర్క్స్ని చూపించాను. సో ఈ వీడియోని మనం ఎండ్ చేసే ముందు మీకు నేను చెప్పే కదా, ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే లేఅవుట్ డీటెయిల్స్ చెప్తా అని చెప్పేసి, అది చెప్పి వీడియోని అయితే ఎండ్ చేద్దాం.
మీరు కనుక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీకు నేను సజెస్ట్ చేసే ప్రాపర్టీ తగ్గర ఫాల్స్ కి జస్ట్ 2 కిలోమీటర్ రేడియస్ లో ఉన్న ఎస్విఎస్ బెల్మౌంట్. విఎంఆర్డిఏ అండ్ రేరా అప్రూవల్స్ తో ఎస్విఎస్ కన్స్ట్రక్షన్ రాజాపులో జంక్షన్ దగ్గర విజయనగరం హైవే నుండి జస్ట్ 700 మీటర్స్ డిస్టెన్స్ లో 274 ఏకర్ మెగా శాటిలైట్ టౌన్షిప్ డెవలప్ చేస్తున్నారు. అందులో ఫేజ్ 1 లో అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయ్యాయి, సేల్స్ కి రెడీగా ఉంది. ఈ ప్రాజెక్ట్ లో 50 ఫీట్ డబుల్ రోడ్, 40 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఎల్డర్స్ పార్క్, అవెన్యూ ప్లాంటేషన్, యాంటీ స్కిడ్ ఫుట్ పాత్స్, కాంపౌండ్ వాల్, ఇంటర్కామ్ ఫెసిలిటీ అండ్ 24/7 సెక్యూరిటీ లాంటి అన్ని ఎమ్యూనిటీస్ అందుబాటులో ఉన్నాయి. ఎస్విఎస్ కన్స్ట్రక్షన్స్ గత 35 సంవత్సరాలుగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో క్లియర్ టైటిల్స్ తో ఎన్నో వెంచర్స్ కంప్లీట్ చేసి కస్టమర్స్ నమ్మకం సంపాదించారు. సేల్స్ అయ్యాక కూడా కంప్లీట్ అయిన వెంచర్స్ ని ఇప్పటి వరకు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. విజయనగరం హైవే నుండి వెంచర్ కి వెళ్లే అప్రోచ్ రోడ్ 80 ఫీట్ ప్రపోజ్ మాస్టర్ ప్లాన్ రోడ్, అలాగే రాంబిల నుండి భోగాపురం వరకు 330 ఫీట్ ప్రపోజ్డ్ సెమీ రింగ్ రోడ్ వెంచర్ బ్యాక్ సైడ్ నుండి వెళ్తుంది. తగరపల్స్ నుండి రేవిడి పద్మనాభం 200 ఫీట్ ప్రపోజ్డ్ రోడ్ అయితే వెంచర్ నుండి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. వెంచర్ పక్కనే ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, అవంతి ఫార్మా అండ్ ఇంజనీరింగ్ కాలేజ్, అనిట్ రఘు ఇంజనీరింగ్ కాలేజ్ లాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్నాయి. 5 మినిట్స్ లో అనిల్ నీర్కొండ హాస్పిటల్ కి రీచ్ అవ్వచ్చు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జస్ట్ 12 కిలోమీటర్లు, విజయనగరం రైల్వే స్టేషన్ 17 కిలోమీటర్లు, భీమ్లీ బీచ్ 9 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంది. ఎక్సలెంట్ లొకేషన్ అండ్ స్ట్రాంగ్ కనెక్టివిటీ అండ్ ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్ వల్ల ఈ వెంచర్ మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ సేల్ వాల్యూకి 80% వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది. మీ దగ్గర 7 to 9 lakhs రెడీ క్యాష్ ఉంటే లోన్ పెట్టుకుని ప్లాట్ కొనుక్కోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, బ్యూటిఫుల్ గా 7 రోడ్లు అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ రోడ్లు కన్స్ట్రక్ట్ చేయాలంటే భోగాపురం ఎయిర్పోర్ట్ కి వెళ్ళడానికి మనకి ఈజీ యాక్సెస్ ఉంటుంది NH16 ద్వారా. అండ్ అలాగే మీకు చాలా క్లియర్గా ఈ రోడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి వీడియో ఎలా ఉంది, విజువల్స్ ఎలా ఉన్నాయి, అండ్ అలాగే మనం కంప్లీట్గా మీకు రోడ్స్ అనేది చూపించాం కదా ఎలా కన్స్ట్రక్ట్ అవుతున్నాయి అనేది. ఇవన్నీ పార్ట్లే అప్కమింగ్ వీడియోలో మీకైతే చాలా క్లియర్గా ప్రతి రోడ్ని కంప్లీట్గా మీకు కంప్లీట్ వర్క్ స్టడీస్ని చూపిస్తాను. ఇందులో జస్ట్ పార్ట్లో చూసారు, మొత్తం అప్కమింగ్ వీడియోస్ వస్తాయి కదా. అప్కమింగ్ వీడియోలో అయితే కంప్లీట్గా ప్రతి రోడ్ని ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుంది, అండ్ అలాగే ఎంతవరకు వర్క్ అయింది, ఎంతవరకు వర్క్ స్టడీస్ ఏంటి, ఈ విషయాలను కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరి ఇంకా ఈ వీడియో అనేది ఇక్కడ రన్ చేస్తున్నాను. మీకు కానీ వీడియో ఇస్తే తెలుసుగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. అలానే ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.